తెలంగాణలో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే ఎస్ఐఆర్ ఉద్దేశమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. 3,38,00,000 ఓటర్ల ఎన్యూమరేషన్ ఫామ్లను ముద్రించామని, వాటిని నింపి ఇస్తేనే ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరొస్తుందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వని వారి పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగిస్తామన్నారు. దీని యొక్క ఉద్దేశం పదే పదే చెప్తున్నాం, మన యొక్క ఓటర్ రోల్ని క్లెన్స్ చేయడం లేకపోతే ప్రక్షాళన చేయడం మాత్రమే. ప్రతి ఒక్క ఓటర్ని ఫిల్ చేసి ఇచ్చినా కూడా అతని పేరు తీసేయాలి అనే ఉద్దేశం లేదు. ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం పదే పదే చెప్తున్నాం, దీన్ని ప్యూరిఫై చేయడం లేకపోతే ప్రక్షాళన చేయడం మాత్రమే, కానీ ఓటర్స్ని తీసేయాలనే ఉద్దేశం కాదు. ఒకవేళ నోటీస్ వచ్చినా కూడా ఈఆర్ఓ ఎవరైతే ఉన్నారో 1000 మందికి నోటీస్ వస్తే అందరికీ ఖచ్చితంగా అతను పూర్తిగా డీటెయిల్గా చూడాలి. ఓటు తీసేసే ముందు అతను పూర్తిగా వెరిఫై చేసుకోవాలి. అతను ఫిల్ చేసిన డీటెయిల్స్, తర్వాత అతను పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ మొత్తం జాగ్రత్తగా చూసుకొని అక్కడ డౌట్స్ ఏమైనా ఉంటేనే అప్పటికి ఆ కన్సర్న్డ్ ఎలక్టర్ని పిలిపించి ఆ డౌట్స్ పూర్తిగా క్లారిఫై చేసుకున్న తర్వాతే ఓటు తీసేయడానికి అతను ముందుకెళ్లాల్సి వస్తుంది. ఆ ఓటు తీసేస్తూ ఉంటే కూడా అతను స్పీకింగ్ ఆర్డర్ ఎందుకు కారణాలు రాయాల్సి వస్తుంది. ఎందుకు కారణాల వల్ల నేను నీకు ఓటు హక్కు కల్పించలేకపోతున్నాను అనేది ఈఆర్ఓ అనే వ్యక్తి పూర్తిగా స్పీకింగ్గా డీటెయిల్గా ఇవ్వాలి. కాబట్టి ఓటు తీసేయడం అనేది బిఎల్ఓ మీద కానీ తర్వాత ఈఆర్ఓ పైన కూడా చాలా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చి ఒకవేళ తీసేసినా కూడా దానిపైన అపీల్ ప్రొవిజన్స్ ఉంటాయి. కలెక్టర్కి తర్వాత సిఇఓ కూడా అపీల్ చేసుకోవచ్చు. సో ఇన్ని డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి కాబట్టి స్పీకింగ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓటు తీసేయడం అనేది అంత ఆసామాషి కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం.